వేదం లేకపోతే ధర్మం లేదు, ధర్మం తెలియాలి అంటే వేదం తెలియాలి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే అసలు ఈ వేద ధర్మం అనేది ఎవరికి, ఎవరు ఆచరించాలి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి, ఇవి తెలిస్తే కానీ దాంట్లో ప్రయోజనాలు మనం ప్రవృత్తులు పొందలేవు. దానికోసం ధర్మశాస్త్రంలో చాతుర్వర్ణ్యం త్రయోలోకాశ్చత్వారశ్చాశ్రమా పృథక్ భూతం భవ్యం భవిష్యత్య సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అని ఒక విశేషమైనటువంటి సంగ్రహవాక్యం కాదు, పూర్తిగా వేదం వల్ల ఉండేటటువంటి విషయాన్ని మనకు అందజేస్తూ ఉపదేశం చేశారు. అంటే చాతుర్వర్ణ్య వ్యవస్థ మొట్టమొదటి ప్రారంభించారు. ఇవాళ లోకంలో ఎవరైనా సరే వినటానికి చెప్పటానికి కష్టమైంది చాతుర్వర్ణ విషయమే. అది ఈ విషయాన్ని సమగ్రంగా ఎవరికి ఇబ్బంది లేకుండా శాస్త్రం చెప్పినట్లు చెప్పగలిగినటువంటి ధీశాలి సాంవేదం షణ్ముఖ శర్మ గారు అని బ్రహ్మశ్రీ మనందరికీ తెలిసినటువంటి పరిమెల్ల రామం గారు తాడేపల్లి గూడెల్లో అనేక రోజులు ఆయన దగ్గర ఉపన్యాసం విని చెప్పినటువంటి మాట. ఎవరికి చాతుర్వర్ణ్యం అంటేనే ఇవాళ ఇతరుల్ని ఏదో మనం కించపరుస్తున్నట్లుగా మాట్లాడుకునే సమాజం వచ్చేసింది ఇవాళ. కానీ అది లేకపోతే వేదం లేదు అని సప్రమాణంగా నిరూపించవచ్చు. కానీ అది ఎవరికి కూడా హానికరం కాదు. విరాట్ పురుష వర్ణనలో భాగవతంలో కానీ పురుష సూక్తంలో కానీ ఈ చాతుర్వర్ణ సృష్టి ఎలా వచ్చింది అనే దానికి కూడా మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. అన్నీ కలిస్తేనే సమగ్రమైనటువంటి విరాట్ స్వరూపమని భాగవతంలో మనకి ఉపదేశం చేశారు. అలాగే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్య కృత ఊరు తదస్యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. దీంట్లో ఏ అవయవము లేకపోతే అది లోటే. కానీ ఏ అవయము ఏ పని చెయ్యమని శాస్త్రం చెప్పిందో అది చేయకపోయినా లోటే. ఇది మనం ముందు తెలుసుకోవాలి. చాతుర్వర్ణ వ్యవస్థని ఒప్పుకుంటే కానీ అది సుస్థిరం చేస్తే కానీ వేదంలో పై విషయాలు తెలియదు. ఎందుచేత వేదోక్త కర్మానుష్ఠానం చేయించేటప్పుడు గృహ్య సంస్కారాలన్నీ కూడా పంచదశ సంస్కారాలన్నీ కూడా గృహ్య సూత్రం ప్రకారం నడుస్తాయి. అలాగే శ్రౌతయాగాలన్నీ కూడా శ్రౌత సూత్రంతో నడుస్తాయి. మరి ఈ ప్రకారంగా ఉన్నటువంటి స్థితిలో బ్రాహ్మణుడు ఉపనయనం చేస్తే ఎటువంటి దండాన్ని స్వీకరించాలి, ఆ ఉపనీతుడి యొక్క వయస్సు ఎంత, గౌణకాలం ఎంతవరకు చెప్పారు, అది బ్రాహ్మణుడికి ఒక విశేషంగా విధించింది గృహ్య సూత్ర ఆపస్తంభాది సూత్రకర్తలు.